అది నోర్మోయ్, మాట్లాడితే చంపేస్తా. అయినా దైవభక్తి లేని నీలాంటి దాన్ని నా ఇంట్లో చూస్తుంటే నాకు కంపరంగా ఉంది. నాన్న, నా గురించి చెల్లెల్దేమనకండి. నువ్వు ఆగమ్మా. నిన్ను నా కూతురు అని చెప్పుకోవడానికే నాకు అసహ్యంగా ఉంది. పో. ఎందుకు నాన్న నా గురించి చెల్లని కోప్పడతారు? నా తలరాత ఇలా రాసుంటే ఎవరు నన్ను ఏం లాభం నాన్న? నేను ఒక దురదృష్టవంతురాలిని. భవానీ, అలా అనకమ్మా. నేనే పాపం చేశానో ఏంటో ఆ అమ్మవారే నా మీద కోపంతో ఈ శిక్ష వేసింది. తప్పటడుగులు వేసే వయసు నుండి అమ్మవారికి అభిషేకం చేస్తున్నాను. రేపు అమ్మవారికి నేను అభిషేకం చేయకపోతే ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నేను బతకలేను నాన్న, నేను బతకలేను, నేను బతకలేను. భవానీ, భయపడకమ్మా. అలాంటిదేమీ జరగదు. సూర్యోదయంలోపు నీపై పడిన నింద ఆ అమ్మోరు తల్లే పోయేలా చేస్తుంది. నువ్వు భయపడకు. శ్యామల, భవానీని లోపలికి తీసుకువెళ్ళు. అలాగే అమ్మ. భవానీ, లోపలికి వెళ్దాం రామ్మా. భవానీ, వెళ్ళమ్మా. వెళ్ళి ప్రశాంతంగా పడుకో. రేపు గుడి తలుపులు తీసేది నువ్వే, దీపం పెట్టేది నువ్వే, ఆ అమ్మోరికి అభిషేకం చేసేది నువ్వే. శ్యామల. అమ్మ భవానీ, రామ్మా. పద భవానీ. అసలు గుడిలో ఏం జరుగుతుంది? అప్పుడేమో ముక్కెరని దొంగతనం చేయాలని చూశారు. ఇప్పుడేమో అమ్మవారికి పెట్టిన నగల్ని దొంగిలించారు. ఎవరు చేసుంటారో, ఎందుకు చేసుంటారో? ఎవరు చేసినా కానీ రేపు మాత్రం భవానీ అమ్మోరికి అభిషేకం చెయ్యలేదో తను ప్రాణాలతో ఉండదు. అలా జరగకూడదు. నా బిడ్డని కాపాడుకోవాలి. ఎలా ఎలా? అమ్మోర్ తల్లి, నువ్వే నా బిడ్డని కాపాడాలి తల్లి. ముందు నువ్వు దాన్ని ఎవరికిచ్చి మాయం చేశావో చెప్పు. భవానీ నగ దొంగతనం చేయడమేంట్రా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? తను భవానీరా, భవానీ. ఒకసారి టెంపుల్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దాం. ఇక్కడ కూడా అనుమానించే విధంగా ఏం లేదే. ప్రొఫెసర్కి కాల్ చేద్దాం.
సొల్యూషన్ ఏమైనా చెప్తారేమో. రాహుల్, హాయ్ సార్. ఈసారి మిస్టరీ అప్డేట్స్ ఏంటి? ట్విస్ట్లా షాక్లా? రెండు ఉన్నాయి సార్. మీకు చెప్పాను కదా, టెంపుల్లో ఒక మిస్టరీ ప్లేస్లో ఏం క్యాప్చర్ అవ్వట్లేదని. ఎస్ ఐ రిమెంబర్. బట్ అక్కడ భవానీ ఫోటో మాత్రం క్యాప్చర్ అవుతోంది సార్. వాట్? ఓన్లీ భవానీ పిక్చర్ మాత్రమే క్యాప్చర్ అవుతుందా? సెండ్ మీ ద పిక్చర్. 1 minute సార్. పంపించాను సార్. 1 minute. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఇదేం మిస్టరీ? ఎవరి అమ్మాయి? చెప్పాను కదా సార్, నా ఫ్రెండ్ భవానీ అని. నాకు తెలిసి ఈ ప్రపంచంలో తనకంటే గుడ్ డివోటీని ఇప్పటి వరకు నేను చూడలేదు సార్. ఇజ్ ఇట్? ఎస్ సార్. ఇంకో మ్యాటర్ ఏంటంటే, ఈరోజు టెంపుల్లో అసలేం జరిగిందో తెలియటం లేదు. ముందు నువ్వు దాన్ని ఎవరికిచ్చి మాయం చేసావో చెప్పు. చెప్పవే. నువ్వు నేరం చేయలేదని రుజువు కానంత వరకు నువ్వు గుళ్ళో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఫైనల్లీ దేవుడు లేడని నేను చెప్పేదే నిజమైంది సార్. ఉంటే ఇంత జరుగుతున్నా భవానీని కాపాడడానికి ఆ అమ్మవారు రాకుండా వేడుక చూస్తూనే ఉంటుందా? ఇప్పటికైనా నమ్ముతారా సార్ నేను చెప్పిందే నిజమని? అసలు దేవుడనే వాడే లేడు సార్. అంతా మూఢనమ్మకం. రాహుల్, నీ ఇన్నోసెన్సీకి నాకు నవ్వొస్తోందయ్యా. ఏంటి సార్ అలా అంటారు? లేకపోతే ఏంటి రాహుల్, ఒక బిడ్డ తల్లి కడుపులో నుండి 9 నెలలకే ఎందుకు భూమి మీదికి రావాలి? మొదటి నెలలోనో 3వ నెలలోనో ఎందుకు రావట్లేదు? ఒక మనిషి కోరుకునే సంతోషం ఎందుకు అప్పుడప్పుడు మాత్రమే దొరుకుతుంది? ఇలా ప్రతిదానికి ఒక సమయం, కారణం, పరీక్ష ఉంటుంది రాహుల్. ఇప్పుడు ఆ అమ్మాయి పరీక్షలో ఉంది. ఏమో సార్, మీరెన్ని చెప్పినా ఇలాంటివి నేను నమ్మలేను. వస్తుంది రాహుల్. నీలా దేవుణ్ణి నమ్మని ప్రతి ఒక్కరికి నమ్మే ఒక టైం వస్తుంది. నీకు ఆ టైం ఎంతో దూరంలో లేదు. అప్పుడు నువ్వే తప్పకుండా నమ్ముతావు. అవునా సార్? నేను దేవుణ్ణి నమ్ముతానా? డెఫినెట్గా నమ్ముతావు రాహుల్. దానికి సాక్ష్యమే ఈ ఫోటో. అక్కడ నువ్వు ఫోటో తీయాలని ఎంతలా ట్రై చేశావు. పాసిబుల్ అయిందా? కానీ భవానీ ఫోటో మాత్రమే ఎందుకు క్యాప్చర్ అయింది? దీనికి నీ దగ్గర ఆన్సర్ ఉందా? నో సార్. ఎస్. మనకి కనిపించనివి, వినిపించనివి లేవు అని కొట్టి పారేయకూడదు రాహుల్. అన్నిటినీ కళ్ళతోనే కాదు, మనస్సుతో కూడా చూడాలి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈ అమ్మాయే నిన్ను దేవుణ్ణి నమ్మేలా చేస్తుంది. నేను దేవుణ్ణి నమ్మటం నమ్మకపోవటం సెకండరీ సార్. ఫస్ట్ భవానీని ఈ ప్రాబ్లం నుంచి బయటపడేలాగా చేయాలి. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఇదేదో యాక్సిడెంటల్గా జరిగిన దానిలా అనిపించట్లేదు రాహుల్. ఎవరో ప్లాన్ చేసి మరీ భవానీని ఇరికించినట్టుంది. వాట్? ఏమంటున్నారు సార్? అవును రాహుల్. ఎవరికో భవానీ ఆ గుళ్ళో ఉండటం ఇష్టం లేదు. అందుకే అమ్మవారి నుండి భవానీని దూరం చెయ్యాలని ఈ పని చేశారు. ముందు వాళ్ళెవరో కనుక్కో. అలాగే సార్. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆ అమ్మాయి
చాలా పవర్ఫుల్. తనే నువ్వు వెతికే ఆ మిస్టరీలన్నిటికీ ఆన్సర్. ఆ అమ్మాయిని మాత్రం ఎలా అయినా కాపాడాలి. డెఫినెట్గా సార్. తను నా బెస్ట్ ఫ్రెండ్. తనను వదిలేస్తానా? నా ప్రాణం అడ్డు పెట్టైనా సరే భవానిని కాపాడుకుంటాను. వెరీ గుడ్ రాహుల్, టేక్ కేర్. రాహుల్, ఇంతకీ నీ ఎంగేజ్మెంట్ అప్డేట్స్ ఏంటి? మీరే చెప్పారు కదా సార్, లైఫ్ ఈజ్ లైక్ అ రివర్ అని. అలా వెళ్తూ ఉంది. ఓకే సార్, ముందు భవానీని సేవ్ చేయాలి. ఉంటాను. ఓకే రాహుల్. నువ్వు నేరం చేయలేదని రుజువు కానంత వరకు నువ్వు గుళ్ళో అడుగు పెట్టడానికి వీల్లేదు. అమ్మ భవానీ, ఇదిగో తినమ్మా. తినమ్మా. పొద్దున్నుంచి నువ్వొక్క మెతుకు కూడా ముట్టుకోలేదు. కనీసం ఇప్పుడైనా తినమ్మా. ఇలా జరిగింది తలుచుకుంటూ అన్నం తినకపోతే ఎలా భవానీ? కొంచెమైనా తిను. తినమ్మా, మా అమ్మ కదూ. ఒక్క ముద్దైనా తినమ్మా. లేదు నాన్న, రేపు సూర్యోదయం లోపు నేనే తప్పు చేయలేదని ఊరంతా తెలిసిన తర్వాత అమ్మవారికి అభిషేకం చేశాకే ముద్ద ముట్టుకుంటాను. అప్పటి వరకు మంచి నీళ్లు కూడా ముట్టుకోను నాన్న. నా మాట వినమ్మా, ఈ ఒక్క ముద్ద తిను. నాన్న, మీరెన్ని చెప్పినా నేను తినలేను. నాన్న, ఒకసారి వెళ్ళి గుడి మొత్తం చూసొద్దామా? ముత్యాలహారం ఎక్కడైనా దొరుకుతుందేమో. పోనీ కొలంలో ఏమైనా పడిపోయి ఉంటుందా? లేదు నాన్న, కొలంలో పడిపోవడానికి అసలు అవకాశమే లేదు. పోనీ నా పక్కనున్న అక్క వాళ్ళని అడిగితే? వద్దులే, ఇందాక అడిగినందుకే పాపం చాలా బాధపడ్డారు. అమ్మ భవానీ, అమ్మ భవానీ. అమ్మా అమ్మోరు తల్లి, నా బిడ్డకి ఎందుకమ్మా ఇంత కష్టాన్నిస్తున్నావు? తల్లి 12 అవుతుంది. కనీసం ఒక్క ముద్దైనా తినమ్మా. అమ్మా భవానీ, పొద్దున్న అమ్మోరికి దీపం పెట్టి అభిషేకం చేయటానికైనా ఒంట్లో శక్తి కావాలి కదమ్మా. కొంచెం తినమ్మా. లేదమ్మా, నేను చెయ్యని తప్పుకు నా మీద ఎంత నింద పడుతున్నా ఆ అమ్మవారు నోరు తెరవలేదు అంటే ఇది ఆ అమ్మ నిర్ణయించిన తీర్పే అయ్యుంటుంది. నేను పాటించాలి కదమ్మా. భవాని, నేను ఇలా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. ఈ అక్క కోసం ఒక్క ముద్ద తినవే. గుండెలో ఎంత బాధ ఉంటే గొంతులోకి ముద్దలా దిగుతుందక్క. దయచేసి నన్ను బలవంత పెట్టకండి. భవానీ, భవానీ,
అమ్మ కావేరి, నువ్వుండు, నేను చూసొస్తాను. రాహుల్ బాబు, మీరా? ఇంత అర్ధరాత్రి వేళ మీరు? రాహుల్ బాబు, మీకు తెలుసు కదా నేనేంటో, నేనెలా ఉంటానో, ఏం చేస్తానో అని మీకు తెలుసు కదా. నన్ను నన్ను దొంగ అంటున్నారు బాబు. నేను అమ్మవారి నగ దొంగతనం చేస్తానా? అమ్మవారి నగ నేను నేను చెప్పండి బాబు, మీరు చెప్పండి బాబు. భవానీ, అసలు ఏమంటున్నారో వాళ్ళకి అర్థమవుతుందా? ఇంకా నన్ను గుళ్ళోకి రావద్దంటున్నారు బాబు. భవానీ, అసలు భవానీ, అసలు భవానీ, అసలు అది ఎలా సాధ్యం అవుతుంది బాబు? భవానీ. నేను అమ్మవారిని చూడకుండా, అమ్మవారితో మాట్లాడకుండా ఉండగలనా? అమ్మవారికి భవానీ, నువ్వేం కంగారు పడకు. నువ్వే తప్పు చేయలేదు. మా అందరికీ నీ మీద నమ్మకం ఉంది భవానీ. అన్నీ సర్దుకుంటాయి. నా మాట విను. నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు రాహుల్ బాబు. బాధపడకు భవానీ, నీకేం కాదు. నువ్వు గుడిలోకి అడుగు పెడతావు, అమ్మవారికి అభిషేకం చేస్తావు. నా మాట నమ్ము. అసలు గుళ్ళో నగలు తీసుకెళ్లేటప్పుడు ఏం జరిగిందో క్లియర్గా చెప్తావా భవానీ? ఉదయం నేను నగలు తీసుకుని కొలను దగ్గరికి వెళ్ళాను. ఆ కొలను దగ్గరే చాలా మంది ఉన్నారు రాహుల్ బాబు. అందరూ నాతో మంచిగానే మాట్లాడారు. నేను ఆ నగలకి హారతిస్తుంటే ఏం జరిగిందో ఏమో తెలీదు. అన్నిటికీ హారతిచ్చేశాను. బయటకొచ్చి అవన్నీ చూసేసరికి అందులో ఒక నగ లేదు, మిస్ అయింది. నాకొక్కసారిగా భయం వేసింది రాహుల్ బాబు. అయితే ఆ కొలం దగ్గర ఏదో జరుగుండాలి. నాకెందుకో భవానీ పక్కనున్న ఇద్దరు లేడీస్ మీదే అనుమానంగా ఉంది రాహుల్. అయ్యో, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, నాకు తోడుగా వచ్చారంతే. పాపం, వాళ్ళకే పాపం తెలీదు. ఈ టైంలో మన నీడను కూడా అనుమానించాలి భవానీ. ఎవరిని నమ్మడానికి లేదు. ఏమో రాహుల్ బాబు, ఇవన్నీ తలుచుకుంటుంటే రేపు నేను అమ్మవారికి అభిషేకం చేయగలనా, దీపం పెట్టగలనా అని నాకు భయం వేస్తుంది. నువ్వేం భయపడకు, నాకు నమ్మకం ఉంది. గుళ్ళో దీపం పెట్టేది నువ్వే. ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి పడుకో. అంకుల్, మీతో కొంచెం మాట్లాడాలి, అలా బయటకు వస్తారా? అలాగే పద బాబు. అంకుల్, భవానీ చాలా డిప్రెషన్లో ఉంది. తనని ఒంటరిగా వదిలిపెట్టకండి. అలాగే బాబు. అండ్ వన్ మోర్ థింగ్, నాకు కూడా ఆ భవానీ పక్కనున్న ఇద్దరు లేడీస్ మీదే అనుమానంగా ఉంది. వాళ్ళ డీటెయిల్స్ మాకు ఇచ్చారు అంటే నేను ఎంక్వైరీ చేసి కనుక్కుంటా. సరే బాబు, కానీ మీరు వాళ్ళని అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ మీద నింద పడితే ఊరుకోరు, ఊరే తిరగబడుతుంది. అలాగే అంకుల్, ఏ ప్రాబ్లం రాకుండా నేను హ్యాండిల్ చేస్తాను. రే విక్రమ్, ఆ, నువ్వు వాళ్ళని ఫాలో చేస్తూ వాళ్ళ మూమెంట్స్ అన్ని నాకు అప్డేట్ చేస్తూ ఉండు. అలాగేరా. నేను ఇంకా దారిలో ఏమైనా ఉన్నాయేమో వెతుకుతాను. సరేరా. వస్తాను అంకుల్. సరే బాబు, జాగ్రత్త. కాద్రా
ఈ బూడిద కాదు, ఈ ఊళ్ళో ఉన్న ముసలి ముతక చిన్న పెద్ద గొడ్డు గోద అందరి కాష్టాలు నేనే కాలుస్తా, నేనే కాలుస్తా, నేనే కాలుస్తా. భవానీ సామాన్యురాలు కాదు. ఇప్పుడు భవానీ భక్తికి దైవ పరీక్ష నడుస్తుంది. నా మాట విను భవానీ. భవానీ ప్లీజ్. నన్ను ఎవరు ఆపినా నేను చచ్చినంత ఒట్టు.